తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా, మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కప్పేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఓ తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని ఇలా ఎడంచేత్తో టింగ్ 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 అని మోగిస్తూ సోది చెప్తానమ్మ సోది అంటూ లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు, మూడు లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం తాను సోది చెప్పుకోవడానికి బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు. ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. అసలు వీళ్ళు ఎలా తింటారనిపిస్తుంది మనకి. సోది చెప్పేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ ముక్కుకి ఇక్కడ పెట్టుకుంటారు ఓ పెద్ద ఇత్తడి చుట్టను దాన్ని పెట్టుకుంటారు నాసాభరణం కింద. అది బరువుకి ఆ ముక్కు దూలం సాగిపోయి అది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా అడ్డంగా ఉండి దానికి ఓ చిన్న మళ్ళీ ఓ చిన్న రాయి లాంటిది ఒకటి మెరుస్తున్నటువంటిది దానికి మళ్ళీ తాపడం చేయబడి ఉంటుంది. అది ఇలా నోటికి అడ్డం పడుతూ ఉంటుంది. బాగా మీసాలు ఉన్నవాడు అన్నం తింటూ మధ్య మధ్యలో ఇలా అనుకున్నట్టు వాళ్ళు అది తినేటప్పుడు బాగా నోరు తెరిచి దానికి తగలకుండా పెట్టుకుంటూ ఉండాలి. అలా పెదవి దిగజారు ఇత్తడి పొడల చుట్ట కలికి నెలవంక కుంకుమ చిలువ పుట్ట. అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుకుంది. సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట తొడుక్కున్నాడు. సోది చెప్పే వాళ్ళ దగ్గర అదో లక్షణం ఉంటుంది, బట్టలు బాగా పట్టుకోవడానికి చిన్న చిరుగున్న బట్ట కట్టుకుంటాడు. అందుకని చిన్న చిరుగున్న బట్ట ఒకటి కట్టుకున్నాడు రవికే. వేసుకుని ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయండి, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మధుర మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను, కాబట్టి మీ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి సోది చెప్తున్నాడు. ఇది చూశారు చిలికెత్తెలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో సోది చెప్పేటటువంటి వ్యక్తిట, ఆవిడొచ్చింది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాచనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు, తల్లి నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రాణివాసానికి తీసుకెళ్తున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదు కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెళ్తున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి ఆ పండుచేట పసిడి చేటలోని పండు ముత్యముల గద్దె కొలది చూచి కరముజాత్పి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనమైతే మామూలు చేటలో బియ్యం పోస్తేస్తాం, ధరణీదేవి కూడా అలా తీస్తే అందమే ఉంటుంది. కాబట్టి రాజులకి తగినట్టే తీసుకురావాలి. ఏదొచ్చినా రాజులకి జ్వరం వచ్చినా అంత అందంగానే ఉండాలి తప్ప మన జ్వరంలా ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చింది. ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టు, ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాను, మధ్యరాశి మీద దృష్టి పెట్టామంది. అబ్బా చాలా బాగా చెప్పావమ్మా అంది. అంటే మొట్టమొదటే విజయం అన్నమాట. ప్రథమ విజయం బొగూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తలుచుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అంటే ముందు సోది చెప్పేవారి మీద విశ్వాసానికి ఏ రాశి వంక మనం మనసు పెట్టి చూశామో ఆ రాశిని గుర్తింపచేస్తారు. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఎడుపు మొదలెట్టాడు.
వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చిపెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని కాశీపట్టణానికి వెడితే ఏ డ్రైవర్తో మాట్లాడినా భయమే, ఎవ్వరూ మనతో ఇలా మాట్లాడు, ఇలాగే మాట్లాడతాడు, ఎందుకంటే లోపల నవ్వులుతుంటాడు, ఇలా మాట్లాడితే మన బట్టలన్నీ ఎరిపోతాయి, వాడు తలెత్తి మాట్లాడుతుంటాడు ఆకాశం వంక చూస్తూ. అలా ఆవిడ తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి, ఉన్నట్టుగా చెప్తానమ్మా నన్ను నమ్ము అంది. స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి సేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ, నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా, బ్రహ్మాండనాయుడా భక్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కాశీ విశాలాక్షి, విజయవాడ కనకదుర్గమ్మ, ఉజ్జయిని మహంకాళి, కంచి కామాక్షి, పలుకీయరే నాకు పలికీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే. అమ్మా నేను నిజమే చెప్తున్నాను ఇనుకోయే అమ్మ, ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో, ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో, అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికి వెళ్ళిందే అమ్మ, అక్కడ పంగనామాలు పెట్టుకున్న 3 లోకాలేలే స్వామి గద్ద మీద తిరిగేవాణ్ణి చూసిందే తల్లి, చూసిందే తడవుగా మనసు పారేసుకుందే అమ్మ, నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి, వాడు పుట్టింది నీ పట్టి కోసం, నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ, నా మాట వినవే తల్లి, ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ, సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ, నా మాట వినవే, ఆ కళ్యాణం కోసం 3 లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది. అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది, ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానం అయిపోయింది. ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది. నిజమేనా, నువ్వు ఎవరైనా నల్లటి వాడిని చూశావా అంటే, చూశానమ్మా, చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానంది. అబ్బో తర్వాత పెద్ద కార్యం జరిగింది. పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఇప్పుడు చెప్తే మహాశివరాత్రి కాబట్టి చాలా గొప్ప, ఎంత నడిచింది, ఎన్ని మలుపులు తిరిగింది, తిరిగి చిట్ట చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు. పులుసు వండడానికి అన్ని నీళ్లు, అంత చింతపండు, అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు. అన్ని నీళ్లలో చింతపండు వేసి పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి, ఆ కింద అగ్నిహోత్రుణ్ణి పెట్టండి, పులుసు ఉడికిపోతుందో అందరికీ పెట్టేసేయండి అన్నారు. అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు. అంటే ఎవడూ కూడా ఆకు దగ్గర కూర్చొని పరిశేచనం చేసి ఇలా అందుకున్నవాడు లేట్టాడు. ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి, ఎందుకంటే బూరి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు. ఆకు అంతవరకు ఉంటే అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టాలి. కాశీయాత్ర కడితే అందరికీ భోజనం పళ్ళేలు ఇచ్చాం మేము. ఓ రోజున మా గోపాలకృష్ణ గారు అనౌన్స్మెంట్ చేశారు కాశీలో, ఇవాళ మీ పళ్ళేలు పెట్టుకోకండి, ఎందుకంటే మేము వండినవి మీకు సరిపోవు పళ్ళెంలో, ఇవాళ ద్వాదశి కాబట్టి 15 రకాల పదార్థాలు వండాం, అందుని 2 విస్తళ్ళు వేసి వడ్డిస్తున్నామని 2 అరిటాకులు వేసి వడ్డించారు. అలా పత్ర విస్తీర్ణ భోజనం పెట్టి అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది. అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడవు. అన్ని ఉత్సవాలే. అన్ని ఉత్సవాల్లో చాలా చమత్కారం ఏమిటో తెలుసా, మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్న ఉత్సవమే వాళ్ళకి. అదేమిటండి అంటారేమో, ప్రణయ కలహోత్సవము అని ఒక ఉత్సవం. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. నేను వెంకటాచలంలో ఉత్సవం చూడడానికి ప్రత్యేకంగా తిరిగి వెళ్ళాను ఒకసారి. వెళ్ళి ఆ ప్రణయ కలహోత్సవం చూసి వచ్చి కాకినాడలో చేయించాం కూడా. అది పార్వేట ఉత్సవము అని ఆయన వేట కడితే అది ఉత్సవం. పార్వేట ఉత్సవం మీరు చూసి తీరాలి, చాలా గొప్పగా ఉంటుంది అది. పార్వేట ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి. అన్ని ఉత్సవాలు
ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు. 3 కారణముల చేత నేను కలియుగంలో ఎన్ని ఉత్సవాలు చేసుకుంటాను. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ. అసలు వాటి లెక్క చెప్పడం కష్టం. అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో. అసలు ఇంకా వెంకటాచలంలో చేసే వాటితో పాటు వైఖానస ఆగమంలో వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడిన ఉత్సవాలు వింటే మీరు తెల్లబోతారు. అన్నీ చిత్ర విచిత్రమైన ఉత్సవాలు ఉంటాయి. మేము కాకినాడలో వెంకటేశ్వర వైభవం చేసేటప్పుడు ఆ ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అందులో ద్వాదశ ప్రదక్షిణోత్సవము అని ఒక ఉత్సవం. అందులో ఒకసారి యజమానులందరూ ప్రదక్షిణం చేసేటప్పుడు సంగీతంతో చేస్తారు, ఒకసారి నృత్యంతో చేస్తారు. అంటే ముందు నర్తకులు నృత్యం చేస్తుండగా వెళ్ళొస్తారు, స్వామికి నైవేద్యం జరుగుతుంది. ఒకసారి ఘంటానాదం జరుగుతుండగా, ఒకసారి వీణానాదం జరుగుతుండగా, చిట్ట చివరి ప్రదక్షిణం మౌన ప్రదక్షిణం. అన్ని వేల మంది ఉంటారు, చీమ చిటిక్కుమని కూడా అందం, నిశ్శబ్దం, ఎక్కడా మాట వినపడదు. ఇంతమంది ప్రదక్షిణం చేసి వచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చేటప్పుడు మళ్ళీ ఘంటానాదంతో మాట్లాడుకుంటారు. అప్పటి వరకు మాట్లాడరు. అంత నిశ్శబ్దంగా మౌన ప్రదక్షిణం ఆఖరి ప్రదక్షిణం. అలాగే కోలాటాలు వాటితో ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఒక ఉత్సవం. ఎన్ని ఉత్సవాలు! ప్రణయ కలహోత్సవం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా చమత్కారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి మధ్యలో స్వామివారు కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా స్వామివారు ఒక పల్లకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఏదో వాళ్ళు పాపం సరదాగా మాట్లాడుతూ ఏదో అని ఉంటారు. ఆయనకి కోపం వచ్చింది, చిరుకోపం. అదో సంతోషం దాంపత్యంలో. అంటే అస్తమానం అలా దెబ్బలాడుకుంటే బాగుండదు. షష్ఠిపూర్తి తర్వాత కూడాను పెళ్ళైన కొత్తల్లో దెబ్బలాడుకుని ఎవరు ముందు మాట్లాడతారని ఎదురు చూడడంలో అదొక తీపి, అదొక సంతోషం. స్వానుభవమున చెప్పు చవటలారా. కాబట్టి ఆయన మహానుభావుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు, శిబికనెక్కి వెళ్ళిపోయి అలా దూరంగా నించుంటాడు. అమ్మవార్లు ఇద్దరు 2 పల్లకీలు ఎక్కి ఇలా దగ్గరికి వస్తారు. ఇలా దగ్గరికి వచ్చి అయ్యవారి దగ్గరికి వస్తారు. ఆయన కోపంగా మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరికి వస్తారు, మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అటు ఎదిరి నిలబడతారు, ఈయన ఇటు నిలబడతారు. ఆస్థాన పౌరాణికులు వస్తారు. ఒకనాడు కాకినాడలో ఆ పాత్ర పోషించే అదృష్టం కలిగింది నాకు. ఆస్థాన పౌరాణికులు వచ్చి స్వామివారి దగ్గరికి వెడతారు. స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, మహాకారుణ్యమూర్తివి, నీ శక్తి స్వరూపాలు, నిత్యానపాయని, నిన్ను విడిచిపెట్టని తల్లి ఎంత నొచ్చుకుంటోందో చూడు, ఎంత బుగ్గలు ఎర్రపడ్డాయో చూడు. ఏమి స్వామి అంత కోపం వచ్చింది మీకు? మీ కోపాన్ని ఆవిడ తట్టుకోగలదా? ఎంత బెంగ పెట్టుకుందో అని స్వామిని స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ఇటు వెళ్ళి అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఇలా తిరిగి వచ్చి అమ్మవార్ల మధ్యలోకి వస్తాడు. అమ్మవార్లు ఇద్దరు చెరో పక్కకి వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి నీరాజనం ఇస్తారు. నీరాజనం ఇచ్చి ఈ ముగ్గురు కలిసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు పల్లకీలు ఎంత కోపంగా వస్తాయో వెళుతున్నప్పుడు అలా ఉండవు. ఎంతో సంతోషంగా ఇలా ఇలా కదులుతూ పెడతాయి. వెళ్ళి అన్నీ కలిపి 3 వెళ్ళి వేదిక మీద కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు. ప్రణయ కలహోత్సవం చేస్తుంటే, ప్రణయ కలహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా? గత జన్మలలో ఉండిపోయినటువంటి పాపము అనుభవంలోకి వచ్చి ఈ జన్మలో అస్తమానం భర్త విసుక్కోవడం, భార్య పక్కకి వెళ్ళి కళ్ళొత్తుకునేటటువంటి బాధ పొందకుండా ఉండాలంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే మహానుభావుడికి ప్రణయ కలహోత్సవం చేసి చూస్తారు. ఈశ్వరుడి ప్రణయ కలహోత్సవం చేస్తే మనకి ప్రణయ కలహం కూడా లేనంత అన్యోన్యత దాంపత్యంలో సిద్ధిస్తుంది అని. అలాగే వసంతోత్సవం స్వామివారికి మధ్యాహ్న కాలంలో చేస్తారు. అప్పుడు వసంతం ఆడతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ప్రసన్నుడై జుబిలియంట్ మూడ్లో ఉంటాడు. అప్పుడు ఒక్కసారే చాలా ప్రసన్నుడై ఉంటాడు, వసంతం ఆడుకుంటాడు. ఆ వసంతాన్ని నూతన దంపతుల మీద చల్లిస్తారు. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఈశ్వరుడు వసంతమాడిన జలాల్ని వాళ్ళ మీద చల్లిస్తే పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. చక్కగా వాళ్ళ మధ్య ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. నా కూతురి పెళ్లికి ఇలా ముహూర్తం పెట్టగానే నేను చేసిన మొట్టమొదటి పని తిరుమల క్షేత్రానికి వసంతోత్సవం టికెట్ కోసం పంపించాను. ఆ రోజుల్లో నా అదృష్టం బాగుండొచ్చింది టికెట్. పెళ్ళి అవగానే నా కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళి నేను చేయించిన మొట్టమొదటి సేవ వెంకటేశ్వరుడి వసంతోత్సవం.
ఆ వసంతోత్సవం నూతన దంపతుల మీద చల్లించి, అమ్మయ్య వసంతం పడిపోయింది, ఇక నా కూతురు అల్లుడి జీవితాన్ని స్వామి చూసుకుంటారు, ఇక నాకు బెంగ లేదని సంతోషంగా వచ్చా. నిజంగా మహానుభావుడు అలాగే చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ హాయిగా సంతోషంగా అలాగే ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? సంవత్సరానికి ఒకసారి వసంతోత్సవం, అప్పుడు మామిడి పళ్ళతో పెడతారు, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనమని ఒక ఉత్సవం మహానుభావుడు ఒక మహమ్మదీయుడు చేయించాడు అంటారు. ఆ బంగారు కమలాల్ని ఆయన పాదముల మీద పెడుతున్నటువంటి ఆ అష్టదళ పాద పద్మారాధనాన్ని చూసిన వాళ్ళకి వెంటనే ఏదో శుభవార్త వినపడుతుంది. అంత శక్తివంతం అష్టదళ పాద పద్మారాధన సేవ. వెంకటేశ్వరుడే కలియుగంలో కించిత్ సేవ మీరు చేస్తే చాలు. అన్ని సేవలలోకి గొప్పదేమిటో తెలుసా? దానికి ఉత్సవము అని పేరు. అందుకే ఉత్సవాలు అంటారు. ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ. మీరు మనసులో గొప్ప సంతోషాన్ని పొందడమే ఉత్సవం. మీరు వెంకటేశ్వర వైభవం వింటూ చాలా సంతోషాన్ని పొందారనుకోండి, మీరు ఉత్సవం చేశారు అని వేసుకుంటారు లెక్కలో. సవం అంటేదే దుఃఖము, సంసారము. పైకెత్తుతుంది. వెంకటేశ్వర ఉత్సవాన్ని చూసినా చేసినా సంసార సముద్రము నుండి దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆయన ఆదివరాహమూర్తి దంస్ట్రతో సంసారము నుండి పైకెత్తుతాడు. సవం అంటే యజ్ఞం. వెంకటేశ్వర స్వామి వారి కోసం ఆడినా పాడినా సంతోషించిన, పల్లకీ పట్టుకున్న, ఏ చిన్న సుప్రభాతం పాడినా మీరు మనసులో పొంగిపోయారనుకోండి ఆయన కోసం. తెల్లవారుదామున 5:30కి సుప్రభాతం పలకడం కోసం నేను గొప్పకి 10 మాటలు మా కాకినాడ అంటున్నానని మీరు అనుకోకండి. వెంకటేశ్వర వైభవోత్సవాల్లో తెల్లవారుజామున 4:30 గంటలకి సుప్రభాతం. ప్రధాన అర్చకులు ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. అర్చకుల్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లవారుజామున 4:30, నేను 4:15కి మా ఇంటి నుంచి కారులో బయలుదేరితే ఏ వీధులు చూసినా కార్లు, ఆటోలు, స్కూటర్లు, ఆడవాళ్ళు పరుగులే. 4:30 5 నుంచి 6,000 మంది జనం నిలబడి ఉంటారు. 3,000 మంది ఒక శ్లోకం చెప్తే 3,000 మంది మేము ఒక శ్లోకం చెప్తాం. 6,000 మంది ఏకకంఠంతో సుప్రభాతం చేస్తాం. ఇంతమంది పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వస్తారు హేమంత ఋతువులో. అంత అద్భుతంగా రాత్రి తరిగొండమాంబ గారి మంగళహారతి వరకు చేసి పూర్తి చేసి అప్పుడు ఇంటికి వెడతాం. రామాచారి గారు అది చూసే విశాఖపట్నంలో కూడా దాన్ని ఒకరోజు కార్యక్రమంగా ఈసారి ప్రారంభం చెయ్యాలి అని మహానుభావుడు అంత ఆనందాన్ని పొంది ఇక్కడ కూడా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి మనందరం పరమేశ్వరుని యందు భక్తితో చేసేదేదో అది సంసారము నుండి పైకెత్తుతుంది. అది ఉత్కృష్టమైన యజ్ఞము. అది వెంకటేశ్వరానుగ్రహం చేత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. కలియుగంలో అందరూ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరని పరమేశ్వరుడు మనని అనుగ్రహించడానికి అన్ని ఉత్సవాల్ని కృపచేశాడు. అన్ని వాహనాల మీద ఊరెరుగుతాడు. కాకినాడలో మళ్ళీ అలా అస్తమానం అంటున్నానని మీరేమనుకోకండి, అదొక పొంగంతే. రోజుకొక వాహనం మీద వెడుతుంటే చూడాలి. పెద్ద పెద్ద కంపెనీల జనరల్ మేనేజర్స్, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్స్, డైరెక్టర్స్, డీన్స్ దగ్గర నుంచి అందరూ కోలాటాలాడుతూ నృత్యాలు చేస్తూ దేవాలయ మాడవీధుల్లో తిరిగి రావడానికి 1 గంట సేపు పడుతుంది. అంతసేపు భజన చేస్తూ వాహనం మీద స్వామిని తీసుకుని వస్తాం. అంత వైభవంగా వెంకటాచలంలో 7 రోజుల పాటు పాల్గొని చేసుకోవలసిన ఉత్సవాలన్నీ కాకినాడలో చేసుకుని మురిచిపోతాం. మేమన్నీ చేసేసుకున్నామని. ఆ తిరుమల వెళ్ళి కొండ మీద కూర్చుంటే కళ్ళు మూసుకుని శ్రీ సూక్త పురుష సూక్తాలు వింటుంటే పూరాభిషేకం ఎలా జరుగుతుందో అని మాకు కళ్ళల్లో కనపడేటట్టుగా చేసుకుని మురిచిపోతాం. ఎక్కడో ఏదో దొరకలేదని ఒకరి మీద నింద వేసే కన్నా స్వామి సేవ మనం కూడా చేసుకుంటే వచ్చిన దోషమే ఉంది. చక్కగా చేసుకుని సంతోషించవచ్చు. కాబట్టి ఆ ఉత్సవం మనం చేయడం కాదు, జానపదులు చేస్తారు. చూసి తీరాలి నిజంగా. నేను ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే రాయవరం అని అక్కడ ఒక పల్లెటూరులో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. 6:30కు ఉపన్యాసం చెప్పడం అలవాటు నాకు. 6:30కి వెళ్ళిపోతే ఉపన్యాసం కోసమని, ఏమన్నా 6:30 అయిపోతుంది, 7 అయిపోతుంది, లేవండి అంటే వాళ్ళు లేచేవారు కాదు. చుట్టూ కూర్చుని ఏం పర్వాలేదు అనేవారు. పర్వాలేదు మాట దేవుడికి చెప్పొద్దు అంటే, కాదు వెళదాంలేండి. ఎప్పుడు పెడతామయా అంటే 9 గంటలకి చేద్దామండి ఉపన్యాసం, 9కి మొదలవుతుంది. అది 9కి మొదలవుతుంది, అందరూ పడుకోరా అన్నాను. కాదు, ఇక్కడ 9 గంటలకు అందరూ శ్రద్ధగా వినడానికి వస్తారు, భోజనం కూడా చేసేసి వస్తారు, వచ్చి కూర్చుని వింటారు. అప్పుడు మీ ఇష్టం, తెల్లవారే వరకు చెప్పండి వింటారు. నేను తెల్లబోయాను. 9ంటికి మొదలుపెట్టి నిజమే 12 వరకు చెప్పండి, వాళ్ళు అలాగే వింటారు.
నిజంగానే కొన్ని చోట్ల అంత విచిత్రంగా ఉంటుంది. నేను మొన్ననే తణుకులో ఒక పెద్ద విశేషమే 5 గంటల 30 నిమిషాలు చేయవలసి వచ్చింది ప్రసంగం. నిరాఘాటంగా ధారగా 5 గంటల 30 నిమిషాలు మాట్లాడవలసి వచ్చింది ప్రత్యేక కారణానికి. సాయంకాలం 6:30కి మొదలు పెడితే 12 దాటిన తర్వాత నేను మంగళం చెప్పవలసి వచ్చింది. ఒక ప్రత్యేకమైన కారణం అలా చెప్పవలసి వచ్చింది. అలా చెప్పవలసి వచ్చినా అలాగే ఉంటారు, ఉండి వింటుంటారు. వాళ్ళ భక్తి అటువంటిది. పల్లెటూళ్ళల్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళకేం అరమరికలు ఉండవు. వాళ్ళు చేస్తారు ఉత్సవం. వాళ్ళు రాత్రి అన్నం తినేసి ఓ చెంబు నీళ్లు పోసేసుకుని ఓ ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని వెంకటేశ్వరుడి గుడికి వస్తారు. వచ్చి ఓ కాగడా ఒకటి పట్టుకుంటారు, ఓ ప్రమిదిలో ఒత్తేసి దీపం పట్టుకుంటారు. పట్టుకుని పల్లకీలో వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకారు. వాళ్ళకు వచ్చిన డప్పులు డోళ్ళు కొట్టుకుంటూ బయలుదేరుతారు. చిన్న పల్లెటూరు 4 వీధులు, కుక్కలు కూడా మొరగవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెంకటేశ్వరుడిని తిప్పుతారు రాత్రి పల్లకీలో. వాళ్ళు ఆ పాట పాడుకుంటూ బయలుదేరుతారు. 2 సమూహముల కింద విడిపోతారు. విడిపోయి మొదటి సమూహం వాళ్ళు పల్లకి ఎత్తుకుని ఎంతో సంతోషంగా మొదలు పెడతారు. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. రెండో వాళ్ళు అంటారు, ఏమిటో పిచ్చి వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకుని పల్లకీలో ఇలా తిరుగుతూ ఉంటారు మీరు. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా కన్నులకు కనిపింపకేమి చేస్తున్నాడయా అని రెండో వర్గం వాళ్ళు అంటారు. మళ్ళీ మొదటి వాళ్ళు అంటారు, ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా. పగటిపూట ఇంట్లో దీపం పెట్టినట్టే ఎవడయా దీపం పెట్టినవాడు? సూర్యుడనే దీపాన్ని ఆయనే పెట్టాడు. రాత్రి చంద్రుడనే దీపం పెట్టినవాడు ఎవడు? పరమేశ్వరుడు, ఆయనే పెట్టాడు. లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా లక్షలాదిగనున్న నక్షత్రములు నేల రాలకుండా అట్టె నిలిపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా ఆధారమే లేక అలలారుచున్నట్టి ఆకాశమును అట్లు ఉంచాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా జీతభత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురిటీలు తిప్పాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా లక్షలాదిగనున్న జీవరాశులకెల్ల అన్నమిడియంతగో ఆదరించాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా తెర వెనుక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా ఉన్నాడయా దేవుడున్నాడయా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.